కుండలు సీజనింగ్ చేయడానికి ముందు ఇట్లా నానబెట్టుకోవాలి. కుండల్ని నిండా మునిగేటట్టు నీళ్ళు పోసి ఒక రోజు మొత్తం నానాలి కుండలు. నిండా మునిగేటట్టు పోసుకోవాలి నీళ్ళు. అట్లయితే మంచిగా నానతాయి అన్నమాట. మొన్న తెచ్చిన కుండలు ఇవి. నిన్నటి నుంచి నానబెట్టిన. ఈరోజు తీసి మంచిగా ఈ కొబ్బరి పీస్తోని మంచిగా రుద్దుకోవాలి. దీంట్లో సబ్బు అది ఇది ఏమి వేయొద్దు. వేయకుండా రుద్దుతూనే మంచిగా ఉంటుంది. ఎందుకంటే మట్టి కాబట్టి ఇప్పుడు అబ్జర్వ్ చేసుకుంటుంది అన్నమాట. ఇది అట్లా కొబ్బరి పీసే పెట్టాలి, వేరే ఏం పెట్టొద్దు. మంచి గాలకుంటే నానబెట్టినప్పుడే తెలుస్తుంది అన్నమాట. మట్టి కుండలు మంచి గాలినయా కాలలేదా అని. కాలకుంటే పగిలిపోతాయి. మంచిగా రుద్దుకోవాలి పీసు పెట్టి, లేకపోతే మట్టి వాసన వస్తాయి. కింద పెట్టొద్దు, ఏదన్నా గిట్లా మెత్తడి ఏదైనా పెట్టి రుద్దాలి. నిన్న కడిగి ఆరబెట్టుకున్న కుండలు ఇవి. ఇప్పుడు ఆయిల్ అప్లై చేసి ఉంచాలి. ఇట్లయితే అంటుకోకుండా ఉంటుంది అన్నమాట. కుండ ఏది వండినా కానీ కుండకు అంటుకోదు, లేకపోతే కుండకు మొత్తం అంటుకుంటుంది. పావుసేరు అన్నం అంతే సగం కుండకే అంటుకుంటుంది. ఆరిన తర్వాత నూనె రుద్దుకుంటేనే మంచిగా అబ్జర్వ్ చేసుకుంటుంది. ఆరకముందే పచ్చి మీద రుద్దితే అంత మంచిగా అబ్జర్వ్ చేసుకోదు కుండ నూనెని. అంతే ఇంకా బాగా నూనె రుద్ది ఆరబెట్టి ఇందులో గంజి పోసి ఉడకబెట్టుకోవాలి. ఒక గంట సేపు ఆరనిద్దాం. మళ్ళీ దీన్ని నూనె మొత్తం అబ్జర్వ్ చేసుకుంది. ఇట్లా దీంట్లో గంజి పోసి ఉడకబెట్టుకోవాలి. అయితే వేడి వేడి గంజి పోస్తే మీకు గ్యాస్ కూడా సేవ్ అవుతుంది. ఇది ఒక టిప్పు. స్టవ్ ఎందుకు బంద్ చేసిన అంటే ఈ ఉడుకు పొంగు పైకి వస్తూ ఉంటుంది. మూత పెడితే చెయ్యి కాలుతుంది. జాగ్రత్తగా వంపుకోండి. ఈ కుండను కూడా ఎమ్మటే స్టవ్ మీద పెట్టుకుంటే గంజి వేడి ఉంది కాబట్టి కుండ తొందరగా హీట్ ఎక్కి తొందరగా మసులుతుంది అన్నమాట గంజి. ఇంకా కొంచెం ఎక్కువ పోసుకుందాం గంజి. కొద్దిగా తీసిన గంజి కూడా ఉంది. ఇట్లా నిండా పోసుకొని ఉడకబెట్టుకుంటే మంచిగా
కుండ గంజిని మొత్తం అబ్జర్వ్ చేసుకుంటుంది. అబ్జర్వ్ చేసుకొని మనం అన్నం వండినా కూర వండినా అడుగంటకుండా అంటుకోకుండా ఉంటుంది. ఇంకా ఇట్లా పొంగొచ్చి ఒక 2 సార్లు అట్లా పొంగొస్తే చాలు. ఇంకా స్టవ్ బంద్ చేసుకోవాలి. ఇంకా ఈరోజు మొత్తం ఇట్లనే వదిలేయాలి. వదిలేస్తేనే కుండ మంచిగా గంజిని అబ్జర్వ్ చేసుకుంటుంది వేడి తగ్గినాక. ఇగో ఇక్కడ ఇదైతే నూనె రుద్ది గంజి ఉడకబెట్టిన ఇందులో ఈ కుండల. దీంట్లో ఇప్పుడు తోమి అన్నం వండి చూపిస్తా. గంజిని మంచిగా అబ్జర్వ్ చేసుకుంది చూడండి కుండ. గంజిని పొద్దుగాల ఉడకబెట్టినది ఇంట్లో. ఇప్పుడు కూడా పీసు సబ్బు ఏది పెట్టొద్దు. ఒకసారి 2 సార్లు వండినాకనే సబ్బు పెట్టాలి. సబ్బు కూడా అసలు ఎక్కువ పెట్టకూడదు ఈ కుండకి, ఎందుకంటే కొత్త కుండ కాబట్టి అబ్జర్వ్ చేసుకుంటుంది సబ్బుని మొత్తం. ఇప్పుడు కూడా ఉత్త పీస్తోనే తోముకోవాలి. గంజే కాబట్టి ఏం కాదు. ఇప్పుడే బియ్యం కడిగిన ఇందులో. ఇప్పుడు కడిగిన కుండలో వండినాక చూపిస్తా. ఇగో ఇక్కడ అన్నం చూడండి ఎంత మంచిగా అయిందో. అన్నం ఒక 5 నిమిషాలు అయినాక తీసి చూపిస్తా. ఇది ఎమ్మటే తీయకూడదు కుండలల్లో. కొత్త కుండ అయినా పాత కుండ అయినా అన్నం అయినాక ఒక 10 మినిట్స్ తర్వాతనే కదిలియాలి అన్నాన్ని. అట్లయితేనే మంచిగా వస్తుంది. ఏ కుండ అయినా ఫస్ట్ అన్నం వండుకుంటేనే మంచిగా ఉంటుంది అనమాట. ఫస్ట్ కూరలు గిన కాకుండా ఒక 5 నిమిషాలు ఇట్లా ఫ్లేమ్ ఎక్కువ పెట్టుకొని కాసేపు అయినాక కొద్దిగా తక్కువ పెట్టుకోవాలి. ఇంకా ఇట్లా అంటుకోకుండా వస్తుంది అన్నం. గంజి పెట్టి ఉడకబెడితే కుండకి మంచిగా గంజి పట్టుకొని అన్నం అంటుకోదు ఇంకా కుండకి. లేకపోతే సగం అన్నం కుండకే అంటుకుంటుంది.